ఇక కావాలంటే హెల్ప్ కావాలంటే మనీ గాని, ఎడ్యుకేషన్ పరంగా గాని, హెల్త్ పరంగా గాని చేస్తూనే ఉన్నారు గదా! అంటే రాజకీయాల్లో రాకపోయినా గాని. అంటే ఇప్పుడు ఉన్నాడు కదా రాజకీయంలోనే. రాజకీయంలో అంటే తను సీఎం కాలేదు, ఏం కాలేదు గదా! ఎక్కడైనా ఒక సీట్‌తో గెలిచాడు. అది కూడా ఎక్కడుంది? లేదు గదా! ఇప్పుడు మరి. కదా! అంటే ఇప్పుడు పొత్తుతో వెళ్ళడం ఎలా అనిపిస్తుంది మీకు? పొత్తుతో వెళ్ళడం అయితే మా కాపుల్లో అయితే సపోర్ట్ అయితే చెయ్యరని అనుకుంటున్నాను. ఓడినా, గెలిసినా ప్రెజెంట్ ఒక్కడ సింగిల్‌గా ఉండి పోటీ చేసి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైమ్ ఉంటది కదా! 2029 అలాగా. హ్మ్. అప్పుడేం చేయొచ్చని మేమైతే అనుకుంటున్నాం మరి. ఆయన ఆలోచన ఎలా ఉందో తెలీదు గదా! అంటే మీకు సింగిల్‌గా వెళ్తే బాగుండు, పొత్తుతో వెళ్తే నచ్చట్లేదంటారు. సింగిల్‌గా వెళ్తేనే బాగుంటది అనుకుంటున్నాం. ఆ! ఓడినా, గెలిచినా గాని సరే ఓడాము. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ట్రై చేస్తాం గదా! హ్మ్. అప్పుడు గెలవచ్చు గదా! హ్మ్. ఎవరైనా యుద్ధంలోకి ఎల్లంగలోనే గెలవరు గదా! ఒకసారి ఓడినా గాని కంపల్సరీ నెక్స్ట్ టైమ్ గెలుపు అనేది ఉంటది గదా! నేనైతే అలా అనుకుంటున్నా. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ అంటే కళ్యాణ్ గారు ఏమనుకుంటారో పవన్ తెలీదు. కళ్యాణ్ గారు అన్నారు కదా! ఒకవేళ ఇప్పుడు నేను సింగిల్ గా పోటీ చేస్తే ఓట్లు చెల్లిపోయి మళ్ళీ వైసీపీ వస్తుందని. దానివల్ల అందుకే కలిసానంటారు. కదా మరలా సింగిల్ గా చేస్తే ఓడిపోతే వీళ్ళిద్దరు ఓడిపోతారు, తను వస్తాడు కానీ తను ఓడగొట్టాలని కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మద్దతు ఇచ్చి చేస్తున్నారు మరి. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు కదా. మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అది చెప్పి. ఎప్పుడైతే జనసేన టీడీపీలో కలిసిందో అప్పటి నుంచి 3 పెళ్లిలు ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా! దాన్ని దానికి కూడా చెప్తా. తను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నువ్వు ఇచ్చావా నీ అక్కని నీ ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చావా? వాడు వాడిని ఇష్టపడా చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని కనిపిస్తుంది. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క అమ్మాయిని చేసుకుని ఎవరు పక్కన అమ్మాయిలు మెయింటైన్ చేయట్లేదా? నేను క్వశ్చన్ చేస్తా నీ క్వశ్చన్. అది ఎవరికి కనిపించదు. ఈయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నదే కనిపిస్తుంది. వాడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే నేను పెట్టమన్నాడా, లేకపోతే నీ ఉన్నాడా మెయింటెన్స్ కి? ఆయన సంపాదించుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. 3 కాబట్టి 30 చేసుకుంటాడు. ఏంటి మీకు వచ్చిన నష్టం చెప్పండి. పాప ఒక్క విషయంగా 10 మాట్లాడే నోరు ఎలా అయినా మాట్లాడుతుంది. దానికి ఏం సమాధానం? ఒకరిని ఎదుటి కొట్టినప్పుడు మనం ఆలోచించాలా. అది వాడు 3 చేసుకున్నాడు, 4 చేసి 3 కాబట్టి 30 చేసుకుంటాడు. మా వాడు మగోడు కాబట్టి 3 కాబట్టి 30 చేసుకుంటాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయలేరు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల నుంచి సిబిఎన్ సీఎం చేయడానికే చూస్తుంది తప్ప తను సీఎం గా ఎప్పుడు పోటీ అంటే అలా ఇండివిజువల్ నిలబడలే కదా. ముందు మా వాళ్ళు అంటే సపోర్ట్ చేస్తే మేము వీళ్ళందరితో అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా. చేయరు. మా వాళ్ళు రూపాయి ఇస్తే పక్కకి వెళ్ళేవాళ్ళు. ఏంట్రా వాళ్ళు ఇచ్చేది, రేపు సీఎం అయితే మనమే 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనే థాట్ ఉంటుందా? అప్పుడే మారింది. అప్పుడు దాకా ఏం మారదు బాబా, ఇలాగే ఉంది. అంటే ఈ ఎలక్షన్ లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుందండి? జనసేన అంటే తను మొన్నటి దాకా సింగిల్ గా అని చెప్పారు కదా, అప్పుడు కొంచెం ఉంది. ఇప్పుడు టీడీపీతో కలుస్తాము అయ్యి అనేలాగా కొంచెం సైలెంట్ అయిందని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను అప్పటికి వచ్చి 9 months అయిన హైదరాబాద్ లో అక్కడైతే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కొంచెం చంద్రబాబు నాయుడుతో కమ్యూనిటీ కలుస్తుంది అనుకునేలా కొంచెం సైలెంట్ అయ్యారు మాలో కూడా అని నాకు అనిపిస్తా ఉంది. మరి నా ఆలోచన ఏంటంటే తను సింగిల్ గానే చేస్తే ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సీఎం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. మరి వాళ్ళిద్దరి మధ్య ఏముండితో మనకు తెలియదు కదా. వాళ్ళు థ్యాంక్ యూ.